ఆకలి. తినమని ఎప్పుడో చెప్పానుగా. అది పవిత్రంగా జరగాలి. పవిత్రమా వంకాయ? అవన్నీ చేతకని వాళ్ళు చెప్పే మాటలు కాదు. మన సాంప్రదాయం ప్రకారం పెద్దల సమక్షంలో పెళ్లి జరగాలి. ఆ తర్వాత ఏం చేస్తావు? ఇప్పుడు చెప్పానుగా. ప్లాన్ బాగానే ఉంది. మరి ముహూర్తాలు పెట్టించిన కొంప మునిపోయిందే. ఎవరి కొంప? నీదేనే. చిన్న ఏం చేశాడో తెలుసా? మీ ఇద్దరికి నిజంగానే పెళ్లి జరుగుతుంది అనుకుని శుభలేఖలు కూడా వేయించాడు. ఆహా నిషా, ఇదంతా డ్రామా అని తెలిస్తే అతను తట్టుకోలేడే. తట్టుకోలేకపోతే సన్నాసి హిమాలయ పర్వతాల్లో తిరుగుతాడు అంతేగా. కానీ ఈ గొడవంతా మీ అమెరికా బాబు తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాడా? నేనంటే పెళ్లి చస్తాడే. చచ్చినట్టు పెళ్లి చేసుకుంటాడు. అయినా ఆ బడ్డుగాన్ని పెళ్లి చేసుకుంటాను ఎలా అనుకున్నావే? మీతో బెట్టు వేశానని వాడిని పెళ్లి వరకు తీసుకొచ్చాను. ఇలా అయితే నేను ఎంతమందిని పెళ్లి చేసుకోవాలి? ఆ బుద్ధావతారంతో 3 ముళ్ళు వేయించుకోవడం అంటే మెడకి ఊరేసుకున్నట్టే. ఇంకా ఎలా ఉన్నామంటే ముహూర్తం దగ్గర పడుతుంది. త్వరగా పూజ చేసుకుని పట్టు చీర కట్టుకో. పెళ్లి కొడుకు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఏమిటి అలా అంటావు? పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుని అందరినీ పిలుచుకున్నాడే. పెళ్లి కూతురు ఎవరో? ఇంకెవరు? నువ్వే. అర్థం లేకుండా మాట్లాడు. మీతో వేసిన పందెం కోసం అతన్ని పెళ్లి చేసుకుంటానన్నాను అంతే. ప్లీజ్ అలా అనుకో. పందెంలో ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. ఇంతవరకు జరిగింది మర్చిపోయి చిన్నాన్ని పెళ్లి చేసుకోమని చెప్పడానికి వచ్చాం. ఎవరూ నాకేం చెప్పక్కర్లేదు. 10 మందిలో నన్ను అల్లరి పెట్టాలని చూస్తున్నాడేమో ఆ జంగ్లీగాడు. పదండి, నేనేమిటో చూపిస్తాను. ఏమిటి? ఏమైంది? ఏమైందంటే ఎవరు మాట్లాడరే? ఎంత పని చేసావు చిన్న? ఇంత పిరికి వాడిలా ఆత్మహత్య చేసుకుంటావని నేను ఊహించలేకపోయాను. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని, నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకుంటావని తెలుసుకోలేకపోయాను. తప్పంతా నాది. లేనిపోని ఆశలు రేపై మోసం చేశాను. జీవితం మీద విరక్తి కలిగేలా చేశాను. మానసికంగా హింసించి హత్య చేసిన హంతకురాల్తే. ఊరుకో నిషా, ఊరుకో. నేను నువ్వు అనుకున్నంత పిరికివాడిని కాదు నిషా. ఇప్పటికైనా తెలిసిందా పందెంలో ఎవరు గెలిచారో? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదని తెలుసుకున్నాను. మొదట బాధపడ్డా. ఎలాగైనా నిన్నే దక్కించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అందుకే అలా చేశాను.